హాయ్ ఫ్రెండ్స్. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకాన్ని దూరం చేసే కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక. ఎన్నో సవాళ్ళతో కూడుకున్న జీవితం ఇది. ఈ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడపాలి, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి. ఈ సంబంధం ప్రేమ, కోపం, బాధ్యతలతో నిండి ఉంటుంది. భార్యాభర్తల బంధంలో గొడవలు, వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఒకరికొకరు అండగా ఉంటామని దంపతులు వాగ్దానం చేసుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు వారు మాత్రమే కాదు, వారి కుటుంబాలు కూడా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్ళి సుఖదుఖాలలో పాలు పంచుకుంటారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు వారు తమ గురించి మాత్రమే కాకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం ఒకరు చూసుకోవాలి, ఒకరికొకరు ఆసరాగా ఉండాలి. మంచి దాంపత్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తారు, నిజాయితీగా ఉంటారు, ఒకరి తప్పులను మరొకరు సరిదిద్దుతారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా బలంగా ఉండాలి, లేదంటే చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు వస్తాయి. అయితే కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి. ఆ తప్పుల్ని దూరం పెట్టకపోతే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఆ తప్పులేంటి, వాటిని ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం. సమయం ఇవ్వకపోవడం. వైవాహిక బంధాన్ని అందంగా మార్చుకోవాలంటే ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. సమయం కేటాయించకుంటేనే ఒకరి బాధలు మరొకరికి తెలుస్తాయి, ఒకరి అవసరాలు మరొకరు తెలుసుకోగలుగుతారు. ఇలా చేయడం వల్ల భాగస్వామితో బంధం, భావోద్వేగ బంధం రెండూ బలపడతాయి. అయితే మారుతున్న నేటి జీవనశైలిలో ప్రజలు చాలా బిజీ అయిపోయారు. చాలామంది భార్యాభర్తలు బిజీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రియమైన వారి కోసం కొంచెం సమయం వెచ్చించడం చాలా ముఖ్యం. అయితే చాలామంది వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చి భాగస్వామి కోసం సమయం కేటాయించడం మర్చిపోతున్నారు. ఈ చిన్న తప్పు వల్ల పెద్ద పెద్ద గొడవలయ్యే ప్రమాదం ఉంది. అందుకే భాగస్వామి కోసం తగిన సమయం కేటాయించడం నేర్చుకోండి. కృతజ్ఞతలు చెప్పకపోవడం. ఇంటి నిర్వహణలో భార్యాభర్తలిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. ఇద్దరూ కలిసి ఇంటి బాధ్యతల్ని మోస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి ప్రాముఖ్యతని ఒకరికొకరు తెలుసుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం, ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. భర్త భార్యకు థ్యాంక్స్ చెప్పడం లేదా భార్య భర్తకు కృతజ్ఞతలు చెప్పడం లాంటి పనులు చేయడం లేదు. దీంతో ప్రేమ సన్నగిల్లుతుంది. థ్యాంక్స్ చెబితేనే కదా మీకు ఎదుటి వారిని ఎంత అభిమానిస్తున్నారో తెలిసేది. ఆరోగ్యం. భాగస్వామితో పాటు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి. చాలామంది ఇంటి బాధ్యతల కోసం ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టరు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల బంధంపై ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. రాను రాను గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి బాధ్యతలతో పాటు మీ భాగస్వామి ఆరోగ్యం, అలాగే మీ హెల్త్ కూడా ముఖ్యమని తెలుసుకోండి. పొసెసివ్నెస్. చాలామంది భార్యాభర్తల్లో కనిపించే లక్షణం పొసెసివ్నెస్. ఈ అలవాటు ఎంతమాత్రం మంచిది కాదు. భాగస్వామి ప్రేమ అంతా నాకే దక్కాలి, భార్య నా సొంతం లేదా భర్త నావాడు అని అనుకోవడం చాలా ప్రమాదకరం. ఇలాంటి పొసెసివ్నెస్ బంధాన్ని బలహీనపరుస్తుంది. మీ భాగస్వామి మీపై నమ్మకాన్ని కోల్పోవచ్చు. అతి ప్రేమ, అనుమానం వంటి లక్షణాలు పొసెసివ్నెస్ కిందకు వస్తాయి. ఈ లక్షణాలు ఏమాత్రం మంచివి కావు. అందుకే పొసెసివ్నెస్ అలవాటుకు గుడ్ బై చెప్పండి. దీనికి బదులు నమ్మకానికి మీ బంధంలో స్థానం ఇవ్వండి. నమ్మకంతోనే భార్యాభర్తల బంధం బలపడుతుందని తెలుసుకోండి. స్నేహం కూడా ముఖ్యం. చాలామంది భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ప్రేమ ఒకటే సరిపోతుందనే భావనలో ఉంటారు. ప్రేమ ఖచ్చితంగా ఒక సందర్భంలో ఇద్దరు వ్యక్తుల్ని బంధిస్తుంది. అయితే ఆ సంబంధం బలపడటం స్నేహం వల్లే సాధ్యమవుతుంది. మీ భాగస్వామికి ఒక ఫ్రెండ్లా భావించండి. స్నేహితుడిలా ట్రీట్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది అభద్రతాభావంతో లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అదే భాగస్వామితో స్నేహం ఏర్పడితే అభద్రతాభావం అసలు ఉండదు. భార్యాభర్తలు మంచి స్నేహితులైతే ఆ బంధం ఎలాంటి సమస్యలనైనా సరే
తట్టుకోగలదంటున్నారు నిపుణులు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాను. వ్యక్తుల మానసిక ప్రవర్తన, పరిస్థితుల్ని బట్టి ఫలితాలుంటాయి. ఇది ఎవరిని ఉద్దేశించినది కాదని ప్రతి ఒక్కరు గమనించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.